ఎలా ఉంటుంది బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ హ్యాపీ గౌరీ అనమాట. ఇది అట్లా గవర్నమెంట్ చేసాం అనమాట. అన్నాడు ఇక్కడ మన చూపులో చాలా కాల్ అందరు చేతులు ఎత్తండి, చేతులు ఎత్తండి. అందుకని మీరు చూపు చేస్తున్నారండి. యాక్చువల్గా ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారు. ఇది పాల తడకలకి బెల్లం ఇలా చెత్త కొడతారన్నమాట ఫ్రెండ్స్. కొడుతుంది చూడండి అమ్మ. ఇలా కొట్టి దీన్ని కరగబెడతారు ఫ్రెండ్స్. బెల్లం కరగబెట్టడానికి వాటర్ పోస్తున్నాను అన్నమాట చూడండి. ఇది పొయ్యి మీద కుక్ అయిన తర్వాత వడకట్టేసి అప్పుడు పాకంలో అది వేస్తారన్నమాట చూడండి. దీన్ని ఇలాచి పౌడర్, ఒక గ్లాసుడు బియ్యం పిండి అన్నమాట ఫ్రెండ్స్. ఇది పాల తడకలకి. ఇది 2వ గ్లాసు అనమాట ఫ్రెండ్స్. ఇది మొత్తం 2 గ్లాసులు పౌడర్ అనమాట బియ్యం పిండి. అన్నమాట చూడండి. కలుపుకోవటానికి పిండి బియ్యం పిండి. ఇలా స్పూన్తో ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది గోరువెచ్చనితో కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్ చూడండి. ఈ బియ్యం పిండి పాల తడకలకి. కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. వేడిగా ఉంది కాబట్టి ఏదన్నా స్పూన్తో కలుపుకోవాలి ముందు ఫ్రెండ్స్. ముందుగా నానబెట్టుకోవాలన్నమాట సగ్గుబియ్యం. ఇవి చూడండి జీడిపప్పు, పాలు అన్నమాట. ఇది కాసిన బెల్లం పాకం అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఈ 3 ఐటమ్స్. ఇవి చక్రాల గిద్దలు వేయటానికి. ముందు పాలు పోసుకోవాలన్నమాట. కొంచెం మామూలు వాటర్ కూడా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఈ సగ్గుబియ్యంలో కొంచెం వాటర్ కలుపుకొని
ఇట్లా వేసేయాలన్నమాట కాగుతున్న పాలలో. ఫ్రెండ్స్ ఈ విధంగా నొక్కోవాలన్నమాట పాల తాలికలకి. అంటే మా ఇంట్లో ఈ విధంగా వేసుకుంటాం మేము. ఈ పిండిని ఈ విధంగా పాల తాలికలకి వేడి నీళ్ళ పోసేసి ఈ పిండిలో తర్వాత కూల్ వాటర్ కూడా కలిపేసి ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది రెడీ చేసుకోవడానికి పాల తాలికలకి అనమాట. కొంచెం సాల్ట్ కలపాలన్నమాట. ఇది ఓన్లీ పిండితోనే చేస్తారన్నమాట ఫ్రెండ్స్ ఈ ఐటము. ఇందులో జీడిపప్పులు కూడా వేసేయాలన్నమాట ఫ్రెండ్స్. ఇలా కలుపుకున్న పిండిని ఈ విధంగా తీసి ఇలా ఒక బెజ్జం ఉన్న దాంతో పెట్టేసి నొక్కుతున్నాం అన్నమాట. చూడండి ఇలా చక్రాల గిద్దతో ఈ విధంగా ఒక ప్యాటర్న్ ఉన్న దాన్ని పెట్టేసి దాంట్లో పిండి కలుపుకున్నది ముద్ద వేసుకుని ఈ విధంగా నొక్కోవాలన్నమాట పొయ్యి మీద ఉన్న పాలలో. ఇట్లా వత్తుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చక్రాల గిద్దతో. అంటే దీంట్లో చాలా రకాలు చేయొచ్చు. మేము ఎక్కువ ఏంటంటే ఇంట్లో ఇదే విధంగా వేసుకుంటాం అన్నమాట ఫ్రెండ్స్. పాల తాలికలకి మాత్రం ఈ విధంగా కుక్ అవుతుంది అన్నమాట ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా. ఇది ఈ విధంగా మళ్ళీ మధ్య మధ్యలో కలుపుకుంటూ చూసుకోవాలన్నమాట ఈ పాల తాలికలకి. ఈ విధంగా పోయాలి. ఉన్నది లాస్ట్లో వాటర్ కలిపేసి ఈ విధంగా కలుపుకుంటూ పోయాలన్నమాట. ఎందుకంటే అందుట్లో స్వీట్ అనేది రావాలి కదా ఫ్రెండ్స్. ఇది పాల తాలికలు ఎట్లా కుక్ అవుతుందో చూడండి. అయిపోవచ్చింది అన్నమాట లాస్ట్. చూడండి వేసిన చక్రాల గిద్దతో వత్తిన పాల తాలికలు అన్నమాట. ఇట్లా ఒత్తుకుంటూ ఉండాలన్నమాట ఫ్రెండ్స్. ఇలా వస్తాయి అన్నమాట ఫ్రెండ్స్ పాల తాలికలు అంటే. ఫ్రెండ్స్ పొంగల్ రోజున ఇలా వండుతారన్నమాట. ఇవన్నీ కూడా చూడండి. పులిహార, సేమియా కేసరి, పొంగల్ అన్నమాట. ఇది పాల తాలికలు.